హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూన్ మంత్ నుండి అక్టోబర్ మంత్ దాకా ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ జనవరి నుండి మే మంత్ దాకా ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ నేను ఆల్రెడీ గతంలో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడొచ్చు. మొట్టమొదటిగా జూన్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం. Rajiv Topno has been appointed as the senior advisor to the executive director of World Bank. ప్రపంచ బ్యాంక్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనకి సీనియర్ సలహాదారులుగా రాజీవ్ టోప్నో అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, ఇండస్ ఇండియా బ్యాంక్ లాంచ్డ్ ద మొబైల్ యాప్ బేస్డ్ ఫెసిలిటీ ఫర్ ఓపెనింగ్ ద కరెంట్ అకౌంట్. మనకి కరెంట్ అకౌంట్ అనేది ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్లో సేవింగ్ అకౌంట్ అలాగే కరెంట్ అకౌంట్ అని ఉంటుంది. సో ఈ కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేయడం కోసం ఇండస్ ఇండియా బ్యాంక్ అనేది మొబైల్ యాప్ ఆధారిత సదుపాయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అంటే మీరు మొబైల్ యాప్ నుండే ఈజీగా ఈ కరెంట్ బ్యాంక్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీని ఏ బ్యాంక్ ఇటీవల కల్పించింది అంటే ఇండస్ ఇండియా బ్యాంక్. నెక్స్ట్, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హ్యాస్ మేడ్ అవైలబుల్ ఏ స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ of 270 crore to Assam Gramin Vikas Bank for supporting the agriculture activities of the farmers. మనకి నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ఏదైతే ఉందో రైతుల వ్యవసాయ కార్యక్రమాలకు సహకరించేందుకు గాను అస్సాం గ్రామీణ వికాస్ బ్యాంకు 270 కోట్ల రూపాయల ప్రత్యేక లిక్విడిటీ ఫెసిలిటీని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మనకి అస్సాం గ్రామీణ వికాస్ బ్యాంక్ మనకి ఈ 270 crore లిక్విడిటీ ఫెసిలిటీని మనకి ఎవరు కల్పించారు అంటే నాబార్డ్. లేదా నాబార్డ్ మనకి 270 crore ఫెసిలిటీని ఏ గ్రామీణ బ్యాంక్ కల్పించింది అంటే అస్సాం గ్రామీణ వికాస్ బ్యాంక్. నెక్స్ట్, మారుతి సుజుకి పార్ట్నర్స్ విత్ కరూర్ వైశ్య బ్యాంక్ ఫర్ ఫ్లెక్సిబుల్ ఫైనాన్సింగ్. మారుతి సుజుకి కంపెనీ వచ్చి కరూర్ వైశ్య బ్యాంక్తో సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ కోసం భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. సో మనకి మారుతి సుజుకితో ఫ్లెక్సిబుల్ ఫైనాన్సింగ్ కోసం ఏ బ్యాంక్ పార్ట్నర్షిప్ చేసుకుంది అంటే కరూర్ వైశ్య బ్యాంక్. ICICI Bank announced the Insta Flexi Cash and overdraft facility for its pre-approved salary account customers in a paperless manner. ICICI Bank వచ్చి ప్రీ-అప్రూవ్డ్ శాలరీ అకౌంట్ కస్టమర్లకు పేపర్లెస్ పద్ధతిలో ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అయితే ప్రకటించడం జరిగింది. సో మనకి ఈ ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ అనే సదుపాయాన్ని ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించింది అని అడిగితే కనుక ICICI బ్యాంక్. నెక్స్ట్, ICICI హోమ్ ఫైనాన్స్ హ్యాస్ లాంచ్డ్ ద సరల్ ఎన్ అఫోర్డబుల్ హౌసింగ్ లోన్. ఓకే, మనకి ఈ సరల్ అనే గృహ రుణ పథకం ఏదైతే ఉందో ఈ అఫోర్డబుల్ హౌసింగ్ లోన్ అనేది దీన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే ICICI హోమ్ ఫైనాన్స్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లాంచ్డ్ ద సురక్ష శాలరీ అకౌంట్ ఫర్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వచ్చి సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల కోసం సురక్ష శాలరీ అకౌంట్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో మనకి మైక్రో మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి సురక్ష శాలరీ అకౌంట్ను ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ అప్రైజ్ లిమిట్ ఆఫ్ 70 years ఫర్ బ్యాంక్ CEO, ఓల్డ్ టైమ్ డైరెక్టర్ అండ్ మ్యాక్సిమం టెన్యూర్ ఆఫ్ 10 years. మనకి CEO కానీ ఓల్డ్ టైమ్ డైరెక్టర్ కానీ ఈ పదవులకు సంబంధించి అప్పరైజ్ లిమిట్ ఏదైతే ఉందో దీన్ని 70 yearsకి అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం జరిగింది. అలాగే గరిష్ట పదవీ కాలం ఏదైతే ఉంటుందో దాన్ని అయితే 10 సంవత్సరాలుగా అయితే నిర్ణయించడం జరిగింది. అంటే ఈ పదవిలో కనుక ఎవరైనా కొనసాగుతుంటే కనుక వాళ్ళకి అప్రైజ్ లిమిట్ వచ్చి 70 years ఉంటే వాళ్ళు గరిష్టంగా ఆ పదవిలో 10 సంవత్సరాల పాటు అయితే కొనసాగచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా టు ఫుల్లీ డిజిటైజ్ లెండింగ్ ఆపరేషన్. మనకి రుణ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా డిజిటలైజ్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే చూడటం జరుగుతుంది. సో ఇటీవల మనకి లెండింగ్ ఆపరేషన్స్ని ఫుల్గా డిజిటలైజ్ చేసిన బ్యాంక్ ఏది అంటే BOB, బ్యాంక్ ఆఫ్ బరోడా. యూకో బ్యాంక్ పార్ట్నర్ విత్ 4 ఇన్సూరెన్స్ కంపెనీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ రెలిగర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ స్టార్ హెల్త్ అండ్ ఏలియన్ ఇన్సూరెన్స్ కంపెనీ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్. మనకి యూకో బ్యాంక్ యొక్క ప్రొడక్ట్స్ని సెల్ చేయడం కోసం యూకో బ్యాంక్ 4 ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ పెట్టుకోవడం జరిగింది. 1 SBI లైఫ్ ఇన్సూరెన్స్, 2 ఓరియంటల్ ఇన్సూరెన్స్, అలాగే రెలిగల్ హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే స్టార్ హెల్త్ అండ్ ఏలియన్ ఇన్సూరెన్స్ కంపెనీ. కర్ణాటక బ్యాంక్ హ్యాస్ రోల్డ్ అవుట్ ఏ న్యూ ప్రొడక్ట్ టైటిల్ KBL మైక్రో మిత్ర ఫర్ ద మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్. Under the newly launched product, the micro manufacturing and service enterprise will be offered a financial assistance up to 10 lakhs. కర్ణాటక బ్యాంక్ అయితే ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే KBL మైక్రో మిత్ర.
సో ఇది ఎవరి కోసం అంటే ఫర్ ద మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్ అండర్ ద న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కింద చూసుకుంటే ఎవరైతే మైక్రో ఎంటర్‌ప్రైజెస్ ఉంటారో వాళ్ళకి 10,00,000 దాకా కూడా రుణ సదుపాయం అయితే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బ్రింగ్ ఏ ఆర్డినెన్స్ టు పుట్ ఆల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్విజన్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లోకి చూసుకుంటే రీసెంట్గా కోఆపరేటివ్ బ్యాంక్స్ని కూడా మనకి తీసుకురావడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్విజన్ కింద. అంతకుముందు మనకి రిమైనింగ్ బ్యాంక్స్ ఉండే కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి వచ్చేవి కాదు. ఇప్పుడు రీసెంట్గా కోఆపరేటివ్ బ్యాంక్స్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్విజన్ కింద అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న న్యూస్ అయితే చూద్దాం. ఎస్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్ విత్ ఉద్మా టెక్నాలజీస్ టు లాంచ్ ద డిజిటల్ వ్యాలెట్ సొల్యూషన్ యువా పే మొబైల్ యాప్. ఓకే, ఎస్ బ్యాంక్ అనేది అయితే ఈ యూడిఎంఏ టెక్నాలజీతో పార్ట్నర్షిప్ చేసుకుని యువా పే అనే ఒక మొబైల్ యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. మనకి చాలా యాప్స్ అనేవి ఉంటాయి కదా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి యోనో అనే యాప్ ఉంటుంది. అదేవిధంగా ఎస్ బ్యాంక్ వచ్చి ఈ యువా పే అనే మొబైల్ యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. సో యువా పే అనే మొబైల్ యాప్ మనకి ఏ బ్యాంక్కి సంబంధించిందని అడిగితే కనుక ఎస్ బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్వీల్స్ ఈ కిసాన్ ధన్ యాప్ ఫర్ ఫార్మర్స్ ఇన్ రూరల్ ఇండియా. గ్రామీణ భారతంలో ఉన్న రైతుల కోసం ఈ కిసాన్ ధన్ యాప్ను అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆవిష్కరించడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెడ్ ఇట్ విల్ ఆఫర్ జిప్ డ్రైవ్ ఇన్స్టెంట్ ఆటో లోన్ టు కస్టమర్స్ ఇన్ 1000 సిటీస్ అక్రాస్ ఇండియా. భారతదేశంలో 1000 నగరాల్లో వినియోగదారులకు జిప్ డ్రైవ్ ఇన్స్టెంట్ ఆటో రుణాలను అందిస్తామని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే తెలపడం జరిగింది. ఓకే, సో ఈ జిప్ డ్రైవ్ ఇన్స్టెంట్ ఆటో లోన్స్ మనకి ఏ బ్యాంక్ ఇటీవల ప్రారంభించింది అంటే హెచ్డిఎఫ్సి. ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ భవిష్య, ఏ సేవింగ్ అకౌంట్ స్కీమ్ ఫర్ మైనర్స్ ఏజ్డ్ బిట్వీన్ 10 to 18 years. ఫినో పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ వచ్చి 10 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మైనర్లకు పొదుపు ఖాతా పథకం భవిష్యాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ భవిష్యాన్ని సేవింగ్ అకౌంట్ను మనకి 10 to 18 years ఉన్న వాళ్ళ కోసం ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే ఫినో పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్. నెక్స్ట్ జార్ఖండ్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఆఫర్ ద డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ టు ట్రాఫిక్ వైలేటర్స్. మనకి ఎక్కడైనా సరే ట్రాఫిక్ కానిస్టేబుల్ మనకి బైక్ ఆపినప్పుడు మనకి అన్నీ చెక్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ మనకి ఏదైనా ఫైన్ వేసినప్పుడు ఆ ఫైన్స్ని మనకి డిజిటల్గా పే చేయడం కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్తో జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ అయితే టైప్ చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ ఉల్లంఘించే వారికి డిజిటల్ చెల్లింపు పరిష్కారాలు అందించడం కోసం జార్ఖండ్ ప్రభుత్వం హెచ్డిఎఫ్సి బ్యాంక్తో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. కరూర్ వైశ్య బ్యాంక్ టైఅప్ విత్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ బ్యాంక్ అష్యూరెన్స్. కరూర్ వైశ్య బ్యాంక్ వచ్చి బ్యాంక్ అష్యూరెన్స్ కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో బ్యాంక్ అష్యూరెన్స్ అంటే మీకు తెలుసు కదా, బ్యాంక్ అనేది మనకి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది సెల్ చేయడం. అంటే బ్యాంక్ దగ్గరికి చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి కరూర్ వైశ్య బ్యాంక్ దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి మనకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రోడక్ట్స్ గురించి అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ కస్టమర్ కనుక ఆ ప్రోడక్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక ఆ ప్రోడక్ట్ అనేది అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే బ్యాంక్ క్రాస్ సెల్లింగ్ ద్వారా ఇన్సూరెన్స్ అనేవి సెల్ చేస్తూ ఉంటుంది. సో మనకి బ్యాంక్ అనేది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని సెల్ చేయడమే మనకి బ్యాంక్ అష్యూరెన్స్. కరూర్ వైశ్య బ్యాంక్ హ్యాస్ సైన్డ్ an agreement with Bajaj Allianz Life Insurance to offer the life insurance solutions to its customers. ఓకే, కరూర్ వైశ్య బ్యాంక్ అనేది బజాజ్ ఏలియన్ లైఫ్ ఇన్సూరెన్స్తో అయితే టైఅప్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ కస్టమర్కి మనకి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ అనేవి అందించడం కోసం ఈ టైఅప్ అనేది బజాజ్ ఏలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్తో కరూర్ వైశ్య బ్యాంక్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా చెప్పాలంటే మనకి ఇంచుమించుగా బ్యాంక్ అష్యూరెన్స్ లాంటి డీలే. Visa has announced its partnership with Federal Bank to roll out the Visa Secure to bank card holders. వీసా సెక్యూర్ను బ్యాంక్ కార్డుదారులకు అందించడం కోసం వీసా ఫెడరల్ బ్యాంక్తో తన భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. ఓకే, మనకి వీసా ఇటీవల ఏ బ్యాంక్తో ఈ ఒప్పందం చేసుకుంది అనుకుంటే కనుక ఫెడరల్ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యాస్ లాంచ్డ్ ద ఇన్స్టా క్లిక్ సేవింగ్ అకౌంట్, ఏ డిజిటల్ సెల్ఫ్ అసిస్టెడ్ ఆన్లైన్ సేవింగ్ అకౌంట్ ఫర్ ఆల్ ఇట్స్ కస్టమర్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి తన కస్టమర్లందరికీ కూడా ఇన్స్టెంట్ క్లిక్ సేవింగ్స్ అకౌంట్ అనే డిజిటల్ స్వయం సహాయక ఆన్లైన్ పొదుపు ఖాతాని అయితే ప్రారంభించడం జరిగింది. అంటే ఆన్లైన్లోనే మనకి సింపుల్గా అకౌంట్ ఓపెన్ చేసే విధంగా సెల్ఫ్ అసిస్టెడ్ ఆన్లైన్ సేవింగ్ అకౌంట్ని మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టు ట్రైన్ అండ్ స్కిల్ యంగ్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆన్ ఫైనాన్షియల్ సర్వీసెస్.
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వచ్చి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిపి ఆర్థిక సేవలపై గ్రామీణ ప్రాంతాల యువతకు శిక్షణ మరియు నైపుణ్యం ఇవ్వడం కోసం ఇద్దరు కూడా ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. సో ఎన్ఎస్డితో మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మనకి యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఏ బ్యాంక్ మనకి ఇటీవల ఒప్పందం చేసుకుంది అంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో ఉన్న న్యూస్ అయితే చూద్దాం. నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ సెలెక్ట్స్ ఇన్ఫోసిస్ ఫినాకిల్ టు డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ బిజినెస్. నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ వచ్చి తన లావాదేవీ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కంప్లీట్గా డిజిటల్గా మార్చడం కోసం ఇన్ఫోసిస్ ఫినాకిల్ని అయితే ఎంచుకోవడం జరిగింది. సో నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ వచ్చి మనకి ఇండియాలో ఉన్న ఏ కంపెనీని మనకి సెలెక్ట్ చేసుకుంది వాళ్ళ బ్యాంకింగ్ని డిజిటల్గా మార్చడం కోసం అంటే కనుక ఇన్ఫోసిస్ ఫినాకిల్. Axis Bank unveils automated voice assistant AXA in IVR-based bot to address the customer queries and request. కస్టమర్ ప్రశ్నలు మరియు అభ్యర్థనలు పరిష్కరించడం కోసం యాక్సిస్ బ్యాంక్ అనేది ఆటోమేటెడ్ వాయిస్ అసిస్టెంట్ యాక్సా ఐవీఆర్ ఆధారిత బోట్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. అంటే మనకి ఒక పర్సన్ ఉండి వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా మనకి బోట్స్ అని ఉంటాయి కదా, అంటే మనకి లైక్ రోబోట్స్ అని చెప్పుకోవచ్చు. అటువంటి బోట్స్ అనేవి అయితే మనకి ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఐవీఆర్ బేస్డ్ బోట్ యాక్స్ అనేది మనకి ఇటీవల ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అంటే యాక్సిస్ బ్యాంక్. The Reserve Bank of India set up a expert committee under the veteran banker KV Kamath to suggest the financial parameters for resolution of coronavirus related stressed assets. కరోనా వైరస్ రిలేటెడ్ స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనకి సజెషన్ ఇవ్వడం కోసం మనకి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరు అంటే కేవి కామత్. ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ద అఫీషియల్ రిటైలర్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ యొక్క అధికారిక రీటైల్ బ్యాంకింగ్ భాగస్వామిగా ఎన్నికవడం జరిగింది. సో చెన్నై సూపర్ కింగ్కి సంబంధించి అఫీషియల్ రీటైల్ బ్యాంకింగ్ పార్ట్నర్గా ఇటీవల ఏ బ్యాంక్ ఎన్నికైంది అంటే కనుక ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. LIC has acquired 4.23% stake in S Bank by purchasing from the open market. బహిరంగ మార్కెట్ నుండి కొనుగోలు చేయడం ద్వారా LIC ఎస్ బ్యాంక్లో 4.23% వాటాను అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి ఎస్ బ్యాంక్లో ఇటీవల ఏ సంస్థ 4.23% వాటాను కొనుగోలు చేసింది అంటే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC. South Indian Bank has obtained in principle approval from the Reserve Bank of India to set up a wholly owned non-financial subsidiary for undertaking activities permitted by Reserve Bank of India. సో మనకి బ్యాంక్స్ ఏదైనా మనకి అప్రూవల్ తీసుకోవాలంటే ఆర్బీఐ దగ్గర నుండి అప్రూవల్ అనేది తీసుకోవడం జరుగుతుంది కదా. సో సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే టు సెటప్ ఏ ఓలీ ఓన్డ్ నాన్ ఫైనాన్షియల్ సబ్సిడరీ ఫర్ అండర్టేకింగ్ యాక్టివిటీస్ పర్మిటెడ్ బై ఆర్బీఐ. ఓకే, మనకి ఈ నాన్ ఫైనాన్షియల్ సబ్సిడరీని స్థాపించడం కోసం మనకి సెటప్ చేయడం కోసం ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆగస్టు 6, 2020 మానిటరీ పాలసీ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రేట్స్ ఒకసారి చూస్తే రెపో రేట్ 4, రివర్స్ రెపో రేట్ 3.35%, MSF మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 4.25, బ్యాంక్ రేట్ 4.25%గా ఉండడం జరిగింది. రిజర్వ్ రేషియోస్ అయిన CRR క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చి 3%, SLR స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో వచ్చి 18%గా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ముత్తూట్ ఫైనాన్స్ హ్యాస్ టైడ్ అప్ విత్ కోటక్ మహేంద్ర జనరల్ ఇన్సూరెన్స్ టు ఆఫర్ ద COVID-19 ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ అప్ టు 1 lakh అగైనెస్ట్ ద గోల్డ్ లోన్. ముత్తూట్ ఫైనాన్స్ వచ్చి కోటక్ మహేంద్ర జనరల్ ఇన్సూరెన్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీనిలో భాగంగా బంగారు రుణానికి వ్యతిరేకంగా COVID-19 ఇన్సూరెన్స్ ₹1,00,000 వరకు అందించడం అయితే జరుగుతుంది. అంటే గోల్డ్ లోన్ అనేది మనకి ఈ COVID-19 ఇన్సూరెన్స్ కవర్ అనేది 1 lakh రూపీ దాకా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి కోటక్ మహేంద్ర బ్యాంక్తో ఏ సంస్థ టైఅప్ పెట్టుకుంది అని అంటే కనుక ముత్తూట్ ఫైనాన్స్. HDFC బ్యాంక్ లాంచ్డ్ ద శౌర్య KGC కార్డ్ టు మెంబర్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సాయుధ దళాల సభ్యుల కోసం ప్రత్యేకంగా HDFC బ్యాంక్ అనేది శౌర్య KGC కార్డుని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి శౌర్య KGC కార్డ్ని ఏ బ్యాంక్ ఇటీవల ప్రారంభించింది అంటే HDFC బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్డ్ ద డిజిటల్ అప్నాయాన్ క్యాంపెయిన్ టు ప్రమోట్ ద డిజిటల్ బ్యాంకింగ్. డిజిటల్ బ్యాంకింగ్ని ప్రోత్సహించడం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది డిజిటల్ అప్నాయాన్ అనే ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఫినో పేమెంట్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద జన్ బచత్ ఖాతా ఆధార్ ఆథెంటికేషన్ బేస్డ్ డిజిటల్ సేవింగ్ అకౌంట్. ఫినో పేమెంట్ బ్యాంక్ వచ్చి జన్ బచత్ ఖాతా ఆధార్ ప్రామాణిక ఆధార్ డిజిటల్ పొదుపు ఖాతా సేవింగ్ అకౌంట్ని అయితే ప్రారంభించడం జరిగింది.
హెచ్ఎస్బిసి ఇండియా లాంచ్డ్ ద గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్. ఓకే, మనకి గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్ అయితే ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించింది అని అడిగితే కనుక హెచ్ఎస్బిసి. మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎంసీఎక్స్ ఈజ్ ఆల్ సెట్ టు లాంచ్ ద కంట్రీస్ ఫస్ట్ బులియన్ ఇండెక్స్ బుల్డెక్స్. ఓకే, మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా దేశం యొక్క మొట్టమొదటి బులియన్ ఇండెక్స్ని అయితే మనకి షేర్ మార్కెట్ ఉంటుంది కదా సెన్సెక్స్ అనేది, అదేవిధంగా ఈ బులియన్ ఇండెక్స్ బుల్డెక్స్ని అయితే రీసెంట్గా ఎంసీఎక్స్ అయితే ప్రారంభించింది. యాక్సిస్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ ద లిబర్టీ సేవింగ్ అకౌంట్ ఫర్ ద ఇండియన్ యూత్. యాక్సిస్ బ్యాంక్ వచ్చి భారతీయ యువత కోసం లిబర్టీ సేవింగ్ అకౌంట్ని అయితే ప్రారంభించడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ లాంచ్డ్ ద హైరింగ్ ఇనిషియేటివ్ నేమ్డ్ ద జిగ్ఏ ఆపర్చునిటీస్. యాక్సిస్ బ్యాంక్ వచ్చి గిగ్ఏ ఆపర్చునిటీస్ పేరుతో నియామక కార్యక్రమాన్ని అంటే మనకి అపాయింట్మెంట్స్ చేసుకోవడం కోసం ఈ గిగ్ఏ ఆపర్చునిటీ అనే హైరింగ్ ఇనిషియేటివ్ని అయితే యాక్సిస్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ఎడోప్ టు ఎన్హాన్స్ ద డిజిటల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హిస్ కస్టమర్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి తన వినియోగదారుల డిజిటల్ అనుభవాన్ని పెంచడం కోసం ఎడోప్ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం అయితే ప్రకటించడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి కస్టమర్ యొక్క డిజిటల్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడం కోసం ఏ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకుంది అంటే కనుక ఎడోప్. ఐసిఐసిఐ బ్యాంక్ యూజెస్ శాటిలైట్ డేటా టు యాక్సెస్ ద క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ఫార్మర్స్. మనకి ఫార్మర్స్ యొక్క క్రెడిట్ వర్తిని చెక్ చేయడం కోసం శాటిలైట్ డేటాను అయితే యాక్సెస్ చేసుకోవడానికి చూస్తుంది. ఏ బ్యాంక్ ఇటీవల దీన్ని చేసింది అంటే ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్, ఐసిఐసిఐ లంబార్డ్ భారతీయ యాక్సా టు మెచ్ ద జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్. మనకి సాధారణ బీమా వ్యాపారాన్ని విలీనం చేస్తుంది ఎవరు అంటే ఐసిఐసిఐ లాంబార్డ్ మరియు భారతీయ యాక్సా ఇద్దరు కూడా మనకి జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ని అయితే మెచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సెప్టెంబర్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం. ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ లాంచ్డ్ ద అప్నా గర్ డ్రీమ్స్ హోమ్ లోన్ స్కీమ్. ఓకే, సో మనకి అప్నా గర్ డ్రీమ్స్ హోమ్ లోన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా టాప్స్ ద ఈజ్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ 2.0 ఇండెక్స్ బై ఐబీఏ. బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి మనకి ఈజ్ అంటే మెరుగైన యాక్సెస్ మరియు సర్వీస్ ఎక్సలెన్స్, ఎన్హాన్స్డ్ యాక్సెస్ మరియు సర్వీస్ ఎక్సలెన్స్ 2.0 సూచికలో ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చేత అగ్రస్థానంలో నిలవడం జరిగింది. దీంట్లో మనకి ఐబీఏ 2.0 ఇండెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి సెకండ్ ప్లేస్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వచ్చి ఓబీసీ వచ్చి థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద సిగ్నేచర్ వీసా డెబిట్ కార్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ బ్యాంక్స్ 115th ఫౌండేషన్ డే. బ్యాంక్ 115వ ఫౌండేషన్ దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ వీసా డెబిట్ కార్డ్ని అయితే ప్రారంభించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు లాంచ్ ద లోన్ ప్రోడక్ట్ నేమ్డ్ సఫల్ ఫర్ ఆర్గానిక్ కాటన్ గ్రోవర్స్. సేంద్రియ పత్తి సాగుదారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సఫల్ అనే రుణ పథకాన్ని ప్రారంభించని చెప్పి చూస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టు లాంచ్ ద సేఫ్ వే కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ ఫెసిలిటీ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ పిఓఎస్ టెర్మినల్. పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్, అంటే మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు అక్కడ చిన్న చిన్న మిషన్స్ ఉంటాయి కదా, అక్కడ మనం స్వైప్ చేసి పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. అలాగే ఎన్ఎఫ్సి ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి ఈ సేఫ్ వే పేరిట కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ సదుపాయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. Reserve Bank of India has announced that will launch the Positive Pay system for check truncation system from January 1st, 2021. డెడ్లైన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ పాజిటివ్ పే సిస్టమ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్కి సంబంధించి ఎప్పటి నుండి ప్రారంభిస్తుంది అంటే 2021 జనవరి 1. ఓకే, ఈ తేదీ నుండి చెక్ ట్రంకేషన్ వ్యవస్థకి సంబంధించి పాజిటివ్ పే సిస్టమ్ని అయితే ప్రారంభిస్తామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద వీడియో కేవైసీ నో యువర్ కస్టమర్ ఫెసిలిటీ ఫర్ ఇట్స్ కస్టమర్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి తన వినియోగదారుల కోసం వీడియో కేవైసీ నో యువర్ కస్టమర్ సదుపాయాన్ని అయితే ప్రారంభించనుంది. జనరల్గా మనకి బ్యాంక్ వెళ్ళి అక్కడ ఐడెంటిటీ కార్డు మనకి వెరిఫికేషన్ చేయించుకుని జిరాక్స్ అనేది అక్కడ సబ్మిట్ చేస్తూ ఉంటాం కదా. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ కింద ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నో యువర్ కస్టమర్. ఆ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్గా వీడియో అంటే ఒక వీడియో కాల్ ద్వారా మనం వెరిఫికేషన్ చేసి కేవైసీని పూర్తి చేసే విధంగా ఫెసిలిటీని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ప్రారంభించడం జరిగింది. వకరాంగే రిసీవ్స్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ అప్రూవల్ టు ఆపరేట్ ద భారత్ బిల్ పే ఆపరేటింగ్ యూనిట్. భారత్ బిల్ పే ఆపరేటింగ్ యూనిట్ నిర్వహణకు వకరాంగేకు ఆర్బీఐ మనకి అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అక్టోబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం.
New Development Bank (NDB) of the BRICS countries has approved the $241 million loan for Mumbai Metro and $500 million for the Delhi Ghaziabad Meerut Regional Rapid Transition System (RRTS) project. బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందో ముంబై మెట్రోకి $241 మిలియన్, ఢిల్లీ గజియాబాద్ మేరత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిషన్ సిస్టమ్ ప్రాజెక్టుకి $500 మిలియన్ రుణం అనేది ఆమోదించడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ లాంచ్డ్ ద ఏసీఈ క్రెడిట్ కార్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ గూగుల్ పే. గూగుల్ పే భాగస్వామ్యంతో యాక్సిస్ బ్యాంక్ అనేది ఏసీఈ క్రెడిట్ కార్డ్ని అయితే ప్రారంభించడం జరిగింది. అంటే ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి మనం గూగుల్ పే ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా మనం పేమెంట్స్ అనేవి మొత్తం డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేయకుండా పేమెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. NABARD launched the refinance scheme for WASH program earmarked for 800 crore for financial year 2021. With this, NABARD will support the Government of India's water sanitation and hygiene WASH program. సో వాష్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే వాటర్ శానిటైజేషన్ అండ్ హైజీన్ ప్రోగ్రామ్. ఈ వాష్ ప్రోగ్రామ్ కోసం నాబార్డ్ వచ్చి రీఫైనాన్స్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 21 ఆర్థిక సంవత్సరానికి గాను 800 కోట్లు అయితే ఈ పథకం కింద అయితే కేటాయించడం జరిగింది. దీంతో నాబార్డ్ వచ్చి భారత ప్రభుత్వ నీటి శానిటైజేషన్ మరియు పరిశుభ్రత వాష్ కార్యక్రమానికి అయితే మద్దతు ఇచ్చినట్లుగా అయితే అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ 3 న్యూ ఎకనామిస్ట్ యాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ మెంబర్స్. ఆర్బీఐ యొక్క ఎంపీసీ సభ్యులుగా 3 కొత్త ఆర్థికవేత్తలను అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. ఆ 3 ఎవరు అంటే జయంతార్ వర్మ, శశాంక్ బీడే మరియు ఆషిమా గోయల్. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ ఘనా హ్యాస్ వన్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020 మనకి ఎవరు గెలుచుకున్నారు అంటే బ్యాంక్ ఆఫ్ ఘనా. నెక్స్ట్, అక్టోబర్ 9వ తారీఖున మళ్ళీ మానిటరీ పాలసీని అయితే విడుదల చేయడం జరిగింది. రేట్స్లో అయితే ప్రీవియస్తో కంపేర్ చేస్తే చేంజెస్ అయితే ఏమీ లేవు. పాలసీ రేట్స్ రెపో అనేది 4%, రివర్స్ రెపో 3.35, ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 4.25, బ్యాంక్ రేట్ 4.25గా ఉంది. అలాగే రిజర్వ్ రేషియోస్ అయిన సిఆర్ఆర్ వచ్చి 3%, ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో వచ్చి 18%కి అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ టు బికమ్ 24/7 అవైలబుల్ ఫ్రమ్ డిసెంబర్ 2020. మనకి నెఫ్ట్ ఆర్టీజీఎస్ అంటూ ఉంటాం కదా. సో ఈ ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో డిసెంబర్ 2020 నుండి కూడా 24/7 అంటే ఎనీ టైం మనకి యూస్ చేసుకునే ఫెసిలిటీ అనేది అయితే రాబోతుంది. యాక్సిస్ బ్యాంక్ టైఅప్ విత్ విస్తరా టు లాంచ్ ద కో-బ్రాండెడ్ ఫారెక్స్ కార్డ్. కో-బ్రాండెడ్ ఫారెక్స్ కార్డ్ని ప్రారంభించడం కోసం విస్తరాతో యాక్సిస్ బ్యాంక్ అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అంటే మనకి కార్డు పైన 2 బ్రాండ్స్ ఉంటాయి. ఒకటి విస్తరాకి సంబంధించింది, 2 యాక్సిస్ బ్యాంక్కి సంబంధించింది. సో మనకి ఎయిర్లైన్స్ విస్తరాలో మనకి ట్రావెల్ చేసినప్పుడు ఫారెన్లో మనకి యూస్ చేసుకునే విధంగా ఈ కో-బ్రాండెడ్ ఫారెక్స్ కార్డ్ని అయితే మనకి యాక్సిస్ బ్యాంక్ విడుదల చేయడం జరిగింది. Tata Motors has collaborated with HDFC Bank for financing of its passenger vehicles. టాటా మోటార్స్ వచ్చి తన ప్రయాణికుల వాహనాలకు ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయడం కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కలిసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఐడిబిఐ బ్యాంక్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆన్ వాట్సాప్. వాట్సాప్లో బ్యాంకింగ్ సేవలను ప్రారంభిస్తున్నట్లుగా ఐడిబిఐ బ్యాంక్ అయితే ఇటీవల ప్రకటించడం జరిగింది. ఫోన్పే లాంచ్డ్ ద కార్ అండ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆన్ ఇట్స్ ప్లాట్ఫామ్ ఇన్ అసోసియేషన్ విత్ బజాజ్ ఏలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్. ఫోన్పే వచ్చి తన ప్లాట్ఫామ్లో బజాజ్ ఏలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి కార్ మరియు బైక్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అయితే ప్రారంభించడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ షట్ డౌన్ ఆపరేషన్స్ ఇన్ శ్రీలంక. మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి ఇటీవల శ్రీలంకలో తన బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనే వాటిని షట్ డౌన్ చేయడం జరిగింది. ఇటీవల ఏ బ్యాంక్ మనకి శ్రీలంకలో బ్యాంకింగ్ని షట్ డౌన్ చేసింది అని అడిగితే కనుక ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, ఇది మనకి జూన్ నుండి అక్టోబర్ మంత్ దాకా ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ న్యూస్ అనేది. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే జనవరి నుండి మే మంత్ దాకా ఆ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడవచ్చు. సో అలాగే కరెంట్ అఫైర్స్ మీద కూడా జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా రీసెంట్గా ఇండిసెస్ అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ కూడా 1 by 1 అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.